అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ దర్శన్. ప్రత్యేకంగా ఈ వీడియో నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానంటే, క్రైస్తవ సమాజంలో మిడి జ్ఞానం కలిగినటువంటి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్తో నేను మాట్లాడుతున్నాను. అంటే తెలిసి తెలియక కొంత తెలిసి ఎక్కువ తెలుసు అన్న అభిప్రాయంతో వాళ్ళేవో సలహాలు, ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమందికి. అయితే ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అని నేను ఎవరిని అంటున్నాను అంటే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు క్రైస్తవులకి సైనింగ్ అథారిటీ ఉండాలి, క్రైస్తవులకు సమస్య వస్తే అసెంబ్లీలో, పార్లమెంట్లో మనకంటూ ఎమ్మెల్యే, ఎంపీ ఉండాలి అని, క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించటానికి, నిలదీయటానికి ఒక బలమైన ధైర్యం గల గొంతుక ఉండాలి అని మాలాంటి వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చాం ఈ ఆలోచన విధానంతో. అయితే కొంతమంది ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది ఏమంటారంటే, వీళ్ళకి వాక్యం తెలీదు, బైబిల్ సరిగ్గా చదివి చావరు, పోనీ చరిత్ర ఏమైనా తెలుసా, క్రైస్తవ్యం ఎలా వచ్చింది దేశంలోకి, క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ఏం చేశారు, అసలు క్రైస్తవ్యానికి రాజకీయానికి సంబంధం ఉందా లేదా, ఈ విషయాలన్నీ తెలుసంటే వీళ్ళకి ఏమీ తెలీదు. వీళ్ళు యూట్యూబ్లో ఆ సేవకుడు ఈ సేవకుడు చెప్పేటువంటి ప్రసంగాలు చూసి మిక్సీ కొట్టేట్టు గ్రైండ్ చేసి ఆ ప్రసంగాలు చేస్తూ వీళ్ళు పెద్ద సేవకుల్లాగా ఫీల్ అయిపోతారు కొంతమంది. ఇంకొంతమంది క్రైస్తవులు, విశ్వాసులు కూడా మాకే అంత తెలుసు అన్నట్టు ఫీల్ అయిపోతారు. వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, వీళ్ళ సూచన, సలహా ఏంటంటే, క్రైస్తవులకి రాజకీయం అవసరమా, క్రైస్తవులకి రాజకీయాలు తగవు కదా, క్రైస్తవులకి ఎమ్మెల్యే ఎందుకు, క్రైస్తవులకి ఎంపీ ఎందుకు, అసలు క్రైస్తవులకి నాయకుడు ఎందుకు, క్రైస్తవులకి నష్టం కలిగినప్పుడు, క్రైస్తవుడికి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతుకు ఎందుకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. అలాంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి మనము అలాగే ఉండాలి. కానీ ఎందుకు రాజకీయం పేరుతో, ఎందుకు నాయకుడు అన్నటువంటి పేరుతో, ఎందుకు ప్రశ్నించాలన్న పేరుతో క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించి రోడ్డుకి ఎక్కిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు వెల్లడిపరుస్తూ ఉంటారు, క్రైస్తవులు, సేవకులు కొంతమంది. వీళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు రాజకీయం అన్నది పాపమైతే, రాజకీయమే తప్పు అయితే, క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అన్నదే నిజమైతే, క్రైస్తవులకి క్రైస్తవ ఎమ్మెల్యే, క్రైస్తవ ఎంపీ అన్నది ఉండకూడదు, అసలు కంటెస్ట్ చేయకూడదు అన్నదే వాస్తవమైతే, అంటే రాజకీయాన్ని పాపముగా మీరు పరిగణించి చూస్తే, నేనేమంటానంటే, నేను నాలాగా రోడ్డు మీదకి ఎక్కి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళు, రాజకీయాల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, మేము అడిగే ప్రశ్న ఏంటంటే, రాజకీయం అంత మహాపాపం అయితే రాజకీయంలో అడుగుపెట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఓటేయటం కూడా పాపమే. రాజకీయం పాపం అయితే ఓటేయటం కూడా పాపమే. ఎలక్షన్సే పాపం అయితే ఎలక్షన్స్లో మీరు ఓటేయటం కూడా పాపమే కదా అంటనే, వాస్తవమే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకూడదు ఒక క్రైస్తవుడు అన్నప్పుడు, క్రైస్తవుడు ఓటు కూడా వేయకూడదు. మరి వేయకుండా ఉంటారు మీరు ఓటు వేయకుండా ఉండండి, నేను పోటీ చేయకుండా ఉంటాను. మరి పాపం అయితే అంతా పాపమే కదా. ఇప్పుడు సినిమా థియేటర్ కట్టడం పాపమైతే సినిమాకి వెళ్ళటం కూడా పాపమే. కట్టడం మానేయాలి, వెళ్ళటం మానేయాలి. వైన్ షాప్ వ్యాపారం పెట్టడం పాపమైతే వెళ్ళి అందులో వైన్ కొనటం కూడా పాపమే, తాగటం కూడా పాపమే. పెట్టడం మానేయాలి, కొనటం మానేయాలి. అర్థమవుతుందా? సిగరెట్లు స్మోక్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. సిగరెట్ కిరాణా కొట్లలో అమ్మటం పాపమైతే కొనటం కూడా పాపమే. నేను కొంటాను, నేను తాగుతాను, కానీ నువ్వు అమ్మద్దురా, అమ్మటం పాపం అంటే ఎలా ఉంటుంది? అలాగుంది మీరు చెప్పేది. మేము ఓట్లేస్తాం, ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం, అసెంబ్లీకి పంపిస్తాం, కానీ ఆ ఎమ్మెల్యే క్రైస్తవుడే ఉండకూడదు, క్రైస్తవుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు అంటే మీరు ఎలా ఉంటుందండి మీరు చెప్పేది? నువ్వు సిగరెట్ అమ్మద్దు, సిగరెట్ అమ్మటం పాపం, కానీ మేము సిగరెట్ కాలుస్తాం. నువ్వు సినిమా థియేటర్ కట్టద్దు, సినిమా థియేటర్ కడితే పాపం, కానీ మేము సినిమాకి వెళ్తాం అన్నట్టు ఉంటుంది మీరు చెప్పేది. మీరు ఓట్లు వేస్తారు, ఏదో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటారు, కానీ మన క్రైస్తవుడు ఎమ్మెల్యేగా నిలబడకూడదు, పాపం. మరి ఎమ్మెల్యేగా నిలబడ్డమే పాపం అయితే క్రైస్తవుడు, ఎమ్మెల్యేకి ఓట్లేయడం కూడా క్రైస్తవుడు పాపమే కదా.
అందుకే హాఫ్ నాలెడ్జ్ వెదవులు అన్నాను. మీరు ఫీల్ అవ్వద్దు, అలాంటి హాఫ్ నాలెడ్జ్ గలగా చెప్తున్నాను నేను. సో ఒక లాజికల్గా ఆలోచించే ప్రయత్నం చేయండి నేను చెప్పే విషయాన్ని. ఇక రెండో విషయం ఏంటంటే, రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ 10 వీలర్ 20 వీలర్ వెళ్తూ ఉంటాయి, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, రోడ్డు మీద వాహనాలు వెళ్తూ ఉంటాయి, హైవే రోడ్ల మీద కానీ ఎక్కడైనా కూడా. అందరూ రోడ్డు మీద ప్రయాణం చేయాలి అనుకుంటే రోడ్డు వేసేది ఎవడు? అర్థమైంది నా పాయింట్? అందరూ రోడ్డు మీద ప్రయాణమే చేయాలి అనుకుంటే రోడ్డు వేసేది ఎవడు? ఆ రోడ్డు పని చేసేది ఎవడు? రెండోది, అందరూ మంచి ధాన్యం తినాలి, మంచి భోజనం చేయాలి అనుకుంటే, అందరూ అలాగే అనుకుంటే వ్యవసాయం చేసి పంటను తెచ్చేది ఎవడు? పండించేది ఎవడు? అందరూ మంచి బట్టలు వేసుకోవాలి, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవాలంటే ఐరన్ చేసేవాడు ఎవడు? ఉండడు కదా. రోడ్డు మీద అందరూ తిరగాలనుకుంటే రోడ్డు వేసేవాడు ఉండడు. అందరూ భోజనం చేయాలి, వ్యవసాయం చేయకూడదంటే వ్యవసాయం చేసేవాడే ఉండడు, భోజనమే ఉండదు మనుషులకి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యానికి దీన్ని ఎందుకు నేను కంపేర్ చేస్తున్నాను చెప్తాను. అందరూ సువార్థికులు అవుతున్నారు, ప్రసంగికులు అవుతున్నారు, సంఘాలకు వెళ్తున్నారు. అందరూ సువార్థికులు అవుతే సువార్థికుల మీద దాడులు జరిగినప్పుడు, సంఘాలని అర్ధాంతరంగా కారణం లేకుండా నిష్కారణంగా ప్రార్థనా మందిరాల్ని కూలుస్తున్నప్పుడు, రోడ్డు మీదకి వచ్చి వాయిస్ రైజ్ చేసేది ఎవరు? మాట్లాడేది ఎవరు? ప్రశ్నించేది ఎవరు? ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేది ఎవరు? మీ పాస్టర్లు రారు, మీ సువార్థికులు రారు. ఎందుకు రారంటే వాళ్ళు బాగా మీరు పెట్టే మేత మేసి 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 వేలు లక్షలు కోట్లు బంగళాలు కార్లు సూట్లు సంపాదించుకొని సుఖపడిపోయారు. ఇల్లు కష్టం వస్తే క్రైస్తవుడికి వీళ్ళు మాట్లాడరు, ఎక్కడ కూడా ప్రార్థన చేద్దామంటారు. మీ సేవకులకి దశం భాగాల పేరిట, కృతజ్ఞత కానుకల పేరిట, ఆదివారం కానుకల పేరిట, వివాహాలు, పుట్టినరోజు, వెడ్డింగ్ యానివర్సరీస్ అని, అదని ఇదని చావని ఏదేదో కారణాలతో డబ్బులు ఇచ్చి 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 పోషించి ముప్పోతులాగా పోషించారు మీ సేవకులు. మీరు ఆడొస్తాడ సమస్య వచ్చినప్పుడు రాడు, మాట్లాడరు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఎంతమంది సేవకులు వచ్చారు చెప్పండి రోడ్డు మీదకి? మీ ద్వారా లక్షాధికారులు, కోటీశ్వరులైన సేవకులు 100 మంది ఉన్నారు, ఒక్కడొచ్చాడా? రారు, భయం వాళ్ళకి. ఇప్పుడు అందరూ సేవకులు అయిపోవాలి, అందరూ సువార్థికులు అయిపోవాలంటే మరి క్రైస్తవ్యానికి కష్టం కలిగినప్పుడు ప్రశ్నించే గొంతుక ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ మై క్వశ్చన్ టు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్. మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి నేను వేస్తున్న ప్రశ్నకి. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆన్సర్ యూ కెన్ టెల్ మీ. నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. మీ పాస్టర్లు ఎలాగో కష్టం వస్తే క్రైస్తవులకి రారు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు, కనీసం వీడియోల్లో కూడా మాట్లాడు. భయం. సంపాదించుకున్న లక్షలు కోట్లు ఆస్తులు బంగళాలు కార్లు ఎక్కడ గవర్నమెంట్ దృష్టిలో పడి మావన్నీ కొల్లగొట్టేస్తారేమో, మా చర్చిల్ని సీజ్ చేస్తారేమో, మా ఆస్తుల్ని లాగేసుకుంటారేమో అని భయంతో రారు. కవరింగ్ కోసం మాత్రం యేసు ప్రభు ఏం చెప్పాడు మనకు? ప్రార్థన చేయమన్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపు చూపించమన్నాడు. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అన్నాడు. కాబట్టి ఈ శ్రమలు మనకు ఆశీర్వాదం అని ఇలాంటి మాటలు చెప్పి మీకు బిస్కెట్ వేస్తారు తప్ప రోడ్డు మీదకి మాత్రం రారు. అసలు కారణం వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ చర్చిని, వాళ్ళు సంపాదించుకున్న కోట్లని గవర్నమెంట్ ఎక్కడ లాగేసుకుంటుందో అని రారనమాట. కారణానికి మాత్రం సాకు చెప్పడానికి యేసు ప్రభుని పౌలు భక్తుని వాడుకుంటారు. వీళ్ళందరూ కూడా దొంగలు. వీళ్ళందరూ చిట్ట చివరికి రోడ్డు మీద ఎక్కాల్సింది ఎవరు? ప్రశ్నించడానికి, మాట్లాడడానికి, నిలదీయటానికి, ప్రభుత్వం దృష్టికి మా సమస్య ఇది సార్ అని తీసుకెళ్ళటానికి మాలాంటి వాళ్ళే రావాలి. మాలాంటి వాళ్ళే రోడ్డు మీదకి రావాలి. ప్రవీణ్ పగడాల గారు చెప్పి 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 వినే చెవులు లేక ఆయన మరణించాడు. ఏం చెప్పాడు ఆయన బ్రతుకున్నంత కాలం? ముస్లింకి కష్టం వస్తే అడగటానికి ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, హిందువులకు కష్టం వస్తే అడగటానికి హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి క్రైస్తవుడికి కష్టం వస్తే అడగటానికి క్రైస్తవ ఎమ్మెల్యే ఉన్నాడా? లేడు.
4,50,00,000 మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభాలో 1,70,00,000 మంది క్రైస్తవ జనాభా ఉంటే 1,70,00,000 మంది క్రైస్తవ జనాభాకి కష్టం వస్తే అడగటానికి ఒక్కడు లేడు. సైనింగ్ అథారిటీలో ఒక ఎమ్మెల్యే లేడు, సైనింగ్ అథారిటీలో ఒక ఎంపీ లేడు. అది మన దుస్థితి, ఇట్స్ వెరీ బ్యాడ్ అన్నాడు ఆయన. మీకు మాత్రం రాజకీయం తప్పు, క్రైస్తవుడికి రాజకీయం అవసరమా? ఎవడు చెప్పాడరా మీకు? అసలు నిజమైన సేవ అంటే ఏంటో తెలుసా మీకు? మీ సేవకులు చెప్పరు మీకు నిజమైన సేవ అంటే ఏంటో. మీ సేవకులు చెప్పేది ఏంటో, ఇవ్వండి ఇస్తాడు. మీరు ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడు. వడ్డీ వ్యాపారం ఇది. ధారాళంగా ఇచ్చేవాడికి దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఇవ్వండి ఇవ్వండి. చేతికున్న ఉంగరాలు, మెడలో ఉన్న చైన్లు, బ్రాస్లెట్లు, కడియాలు, కమ్మలు అన్నీ తీసి ఇవ్వండి, దేవుడు మీకు రెట్టింపిస్తాడు. వడ్డీ వ్యాపారం. దేవుడు వడ్డీ వ్యాపారవేత్త కదా, ఇస్తేనే ఇస్తాడనమాట, ఇవ్వకపోతే ఇవ్వడనమాట. మీ సేవకులు నేర్పించిన ట్రైనింగ్ మీకు అది. మీ ద్వారా కోట్లు కోట్లు సంపాదించుకొని నోరు మూసుకొని కూర్చుంటారు కష్టం వస్తే మాట్లాడకుండా. రాజకీయానికి పాపం క్రైస్తవుడు వెళ్ళకూడదు రాజకీయంలోకి అంటారా? నేను చెప్పనా నిజమైన సేవ అంటే ఏంటో? ఈరోజు మన ఇంట్లో బైబిల్ ఉంది అంటే, మనకు రక్షణ అన్నది భారతదేశంలో పరిచయం అయ్యింది అంటే, ఈరోజు మనం ఆదివారం ఆరాధనకి వెళ్తున్నామంటే, యేసు ప్రభు రక్తంలో మనం కడగబడ్డాము అంటే ప్రధాన కారణం క్రైస్తవ మిషనరీలు. క్రిస్టియన్ మిషనరీస్ దే స్టెప్డ్ ఇన్ టు అవర్ కంట్రీ. ఈ దేశంలో, భారతదేశంలో వాళ్ళు ఎక్కడి నుంచో, ఏ దేశాల నుంచో, అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి వాళ్ళ దేశాలని, కుటుంబాలని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, చదువుల్ని అన్నిటిని విడుచుకొని యేసుక్రీస్తు ప్రభువులు వారి సువార్తని పరిచయం చేయాలి, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా విస్తరింప చేయాలి రక్షణ సువార్తని చెప్పి అన్నిటినీ వదులుకొని సాక్రిఫైస్డ్ హార్ట్తో మన దేశంలో అడుగు పెట్టారు కొంతమంది క్రైస్తవ మిషనరీలు. అంటే స్వార్థ ప్రకటించడానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఏం చేశారని నేను చెప్తా. నిజమైన సేవ అంటే మీకు అర్థమైతే మీ పాస్టర్లను ప్రశ్నించండి. మీకు నిజంగా అర్థమైతే, మీకు బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే, వాళ్ళు చేసిన సేవ ఏంటో, ఈరోజు సేవకులు చేస్తున్న సేవ ఏంటో కంపేర్ చేసుకోండి. ఎవరు నిజమైన సేవ చేస్తున్నారు, నిజమైన సేవా విధానం ఎలా ఉంటుంది మీకే అర్థమైంది. క్రైస్తవ మిషనరీలు అన్ని త్యాగాలు చేసుకొని వచ్చారు మన భారతదేశానికి, అన్నీ వదులుకొని వచ్చారు సువార్త ప్రకటించటానికి, యేసు ప్రభుని పరిచయం ఇంట్రడ్యూస్ చేయటానికి. అయితే వచ్చిన తర్వాత నేను ఒక ప్రధానమైనటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ పేరు చెప్తాను, విలియం కేరీ గారు. ఈయన తెలియని క్రైస్తవుడు ఉండడు నాకు తెలిసి. విలియం కేరీ గారు ఏం చేశాడు భారతదేశానికి వచ్చి? ఈయన చేసింది ఏంటి, ఈరోజు మన సేవకులు చేస్తుంది ఏంటి నేను చెప్తా. బట్ట బయలు చేస్తా. ఎవడు దొంగ సేవకుడా మీరే నిర్ణయించుకోండి, మీరే తేల్చుకోండి. ఈరోజు విలియం కేరీ గారి గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన ఎలా సేవ చేశాడంటే, ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు ఈ దేశానికి. దట్ వాజ్ హిజ్ మెయిన్ మోటో. ఆయన భారతదేశానికి వచ్చిందే బైబిల్స్ని తర్జుమా చేసి అనేక భాషల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండేలాగా ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఆయన వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? బైబిల్స్ తర్జుమా చేయాలి, బైబిల్స్ ప్రింట్ చేయాలి, సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ప్రాంతాలని, ఆత్మల్ని వెతికి రక్షించాలి, క్రీస్తు ప్రభువులు వారి రక్తంలో వారిని కడగాలి, వారికి బాప్తిస్మం ఇవ్వాలి, పరలోకం కోసం వాళ్ళని సిద్ధం చేయాలి. ఇట్ వాస్ హిజ్ మోటో. అది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 40 భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశాడు. ఇన్ 40 లాంగ్వేజెస్ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్. అయితే అంతటితో పాటుగా సువార్త ప్రకటించాడు. మరి సువార్త కోసం వచ్చినప్పుడు సువార్త ప్రకటించాడు, బైబిల్స్ తర్జుమా చేస్తున్నాడు, బైబిల్స్ ముద్రించడం ప్రారంభించాడు. ఇవి కాకుండా ఇంకా ఏం చేస్తాడు తెలుసా విలియం కేరీ గారు? సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇది ఈరోజు సేవకులకి లేనిది, ఆ రోజు సేవకులకి ఉన్నది. ఈయన సువార్త ప్రకటించాడు, బైబిల్స్ తర్జుమా చేశాడు, బైబిల్స్ ప్రింట్ చేస్తున్నాడు. ఇవన్నీ కాదని సమాజంలో అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి హీ రైజ్డ్ హిజ్ వాయిస్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్. అన్యాయానికి ఎదురుగా ఈయన గళాన్ని విప్పాడు, ప్రశ్నించాడు, పోరాడాడు. ఈయనకేంటి స్వార్థ ప్రకటించుకోవడానికి వచ్చినప్పుడు స్వార్థ ప్రకటించుకోకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎందుకు ఈయన వెళ్ళాడు? ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? బైబిల్స్ తర్జుమా చేయడానికి, బైబిల్స్ ప్రింట్ చేయడానికి వచ్చిన ఇతను విలియం కేరీ అనేటువంటి క్రైస్తవ మిషనరీ
రోడ్డు మీద వెళ్తుంటే ఒక భర్త చచ్చిపోతే భార్యను కూడా అదే చేతి మీద పెట్టి తగలబెడుతుంటే చూశాడు ఈయన విలియం కేరీ గారు. చూసిన తర్వాత బాధేసింది. ఇది అన్యాయం కదా, చచ్చిపోయిన భర్త మీద బతికున్న భార్యను సజీవంగా దహనం చేయటం సరికాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన మనసు ఊరుకోలా. ఆయనలో ఉన్న క్రీస్తు రక్తం ఆయన మౌనంగా ఉంచలా. ఆయనకు అన్యాయం అనిపించి నిలబడ్డాడు. అది ఎవరి ఆచారం? అది ఏ దురాచారం? అదంటే హైందవ దురాచారం. అది అప్పట్లో సతీ సహగమనం. భర్త చచ్చిపోతే భార్యను కూడా చితి మీద పేర్చి తగలబెట్టేసేయాలి. ఇది క్రైస్తవులది కాదు ఆచారం, ఇది హైందవ ఆచారం ఆ రోజుల్లో. అదే అంటారు కదా సనాతన ధర్మం అని, అందులోనిది ఇది ఒక భాగం. ఇది ఈయనకి కరెక్ట్ అనిపించలా. హైందవులు కదా, క్రైస్తవులు కాదు కదా, మనకెందుకు అని అనుకొని వెళ్ళిపోలేదే. పోనీ ప్రభువా ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటి ప్రభువా, ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదే. అక్కడ నిలబడ్డాడు ఆయన, గొంతు విప్పాడు ఆయన, ప్రశ్నించాడు, మాట్లాడాడు, అన్యాయం కోసం నిలబడ్డాడు, అన్యాయాన్ని తొక్కేటని నిలబడ్డాడు. ఆ దురాచారాన్ని రద్దు చేయాలి, ఆడవాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారని ఆయన గొంతుక విప్పాడు. అక్కడ నాకెందుకు క్రైస్తవులు కాదు కదా, నాకెందుకు సువార్త కాదు కదా, నాకెందుకు నా పని కాదు కదా, నాకెందుకు హైందవుల దురాచారాలతో ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడు అని అనుకోలేదే. ఎందుకు ప్రశ్నించాడు? ఈరోజు మీ సేవకులు రాష్ట్రంలో హైందవులు కాదు సార్, ముస్లిమ్స్ కాదు సార్, అసలు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. పోనీ క్రైస్తవుల మీదే. మరి పాస్టర్ మీ క్రైస్తవుడే కదా, ప్రశ్నిస్తున్నాడా? ప్రార్థన చేద్దాం ఎందుకంటాడు? ఆ రోజు విలియం కేరీ గారు ఎందుకు ప్రార్థన చేద్దాం అనుకోలేదు? ఆయన కూడా ఆ రోజు ప్రార్థన చేద్దాంలే అని వెళ్ళిపోయి ఉంటే ఆ అన్యాయాన్ని చూసి కూడా, దురాచారాన్ని చూసి కూడా, ఈ రోజుకి భర్త చచ్చిపోతే భార్యను తగలబెట్టేవాళ్ళు. అదే సంస్కృతి మనకుండేది. ఈరోజు మన తాతలు చచ్చిపోయినా మన అమ్మమ్మలు బతికున్నారంటే కారణం ఆ రోజు నా క్రైస్తవ మిషనరీ అయినటువంటి విలియం కేరీ గారు స్వార్థ పని మీద వచ్చినప్పటికీ కూడా ఇది కూడా నా బాధ్యతే, అన్యాయం జరుగుతున్నప్పుడు గలం విప్పటం క్రీస్తు రక్తంలో కడగబడిన వాడి బాధ్యతే, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ మై సొసైటీ, సమాజం పట్ల ఇది నా బాధ్యత అని గలం విప్పి ప్రశ్నించకపోతే, పోరాడకపోతే ఆ దురాచారం రద్దయి ఉండేది కాదు. ఈరోజు మన అమ్మమ్మలు మన నానమ్మలు బతికుండే వాళ్ళు కాదు. ఎందుకు పోరాడాడు? మీ సేవకులు ఎందుకు పోరాడరు? ఆలోచించారా? ఎందుకు దొంగ మాటలు చెప్తారు? యేసు ప్రభుని అడ్డం పెట్టి, పౌలు భక్తుని అడ్డం పెట్టి. మీకు అర్థం కాదు సార్. గొర్రెలు అంటారే ఊరికే కాదు. మీరు నమ్మాల్సిన వాళ్ళు నమ్మరు, సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేయరు, ప్రోత్సహించాల్సిన వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వరు. ఎవడైతే మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మారడికాయ చేసి మీ మొక్కన మాసి పూస్తారో వాడినే నమ్ముతారు. వాడికే లక్షలు, వేలు, కోట్లు, కార్లు, బంగారులు, ఇల్లులు అన్నీ వాడికి ఇచ్చి పశువుని మేపినట్టుగా మేపి అన్నీ దున్నపోతులాగా తయారు చేస్తారని. పోనీ వాడు పెద్దోడైన తర్వాత ఏదైనా మాట్లాడతారు, మీకు కష్టం మాట్లాడు, ప్రార్థన చేద్దామంటాడు, మాట్లాడు. విలియం కేరీ గారు పోరాడారు ఆ రోజు. హైందవ దురాచారాల పట్ల ఆయన అవగాహన పెంచుకొని ఇది అన్యాయం అని గ్రహించి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవ మిషనరీ అయినటువంటి విలియం కేరీ గారు ఆ అన్యాయమైనటువంటి దురాచారాన్ని రద్దు చేసి మహిళలని కాపాడాలి, క్రైస్తవులు కాదు మహిళలని కాపాడాలి, వాళ్ళ బ్రతకాలి, వాళ్ళని సజీవ దహనం చేయటం ఇది చాలా అన్యాయమని ఆయన పోరాడితే చివరికి సతీ సహగమనం రద్దు అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు బాల్య వివాహాలు. బాల్య వివాహాలు అంటే మీకు తెలుసు, 10 ఏళ్ళ అమ్మాయిని, 11 ఏళ్ళ అమ్మాయిని, 9 ఏళ్ళ అమ్మాయిని, 14 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళ వాడికి ఇచ్చి పెళ్లి చేసేటోళ్ళు. చేతికి కర్ర వచ్చిన ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, మెచ్యూర్ కూడా కానీ అమ్మాయి. ఇవి బాల్య వివాహాలు. ఇది అన్యాయం అనిపించినప్పుడు చాలామంది పోరాడారు. అందులో క్రైస్తవ మిషనరీలు కూడా ఉన్నారు. అందులో విలియం కేరీ అన్నటువంటి క్రైస్తవ మిషనరీ కూడా ఉన్నాడు. ఈయనకెందుకు? మన క్రైస్తవ మిషనరీలకు ఎందుకు సార్ బాల్య వివాహాలు? అయితే ఎవడెందుకు పోతే ఎలా పోతే మనకెందుకు? ప్రార్థన చేయొచ్చు కదా వీళ్ళు. ఎందుకు వీళ్ళు రోడ్డు ఎక్కారు? ఎందుకు వీళ్ళు పోరాడారు? పోనీ అది క్రైస్తవ ఆచారమా? కాదు కదా, అది హైందవులకు సంబంధించిన దురాచారం కదా. ఎందుకు క్రైస్తవ మిషనరీలు వాయిస్ రైజ్ చేశారు అక్కడ? నిజంగా అది రైట్ అయితే ఈరోజు సేవకులు కూడా వాయిస్ రైజ్ చేయాలి అన్యాయం పట్ల. వీళ్ళు ఎందుకు రైజ్ చేయట్లా? అంటే వాళ్ళు చేసిన సేవ తప్ప, వీళ్ళు చేసే సేవ తప్ప? అంటే వాళ్ళది రైటా వీళ్ళది రైటా?
ప్రార్థన చేద్దాంలే అని నోరు మూసుకుని వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు, వీళ్ళు ఎందుకు ప్రార్థన చేద్దామని చెప్పి క్రైస్తవుల నోర్లు మూపిస్తున్నారు ఈ సేవకులు, ఈనాటి సేవకులు. ఎవరు తప్పు నాకు చెప్పండి, ఎవరు రైట్ నాకు చెప్పండి. క్రైస్తవ మిషనరీలు చేసింది రైట్ అయితే ఈరోజు అభినయ్ దర్శన్ చేస్తుంది, నాలాంటి క్రైస్తవ నాయకులు చేస్తుంది కూడా రైటే. మేము చేస్తుంది నిజమైన సేవ. మీ సేవకులు చేస్తుంది సేవ కాదు. స్టేజ్ మీద సూటు బూట్ వేసుకొని ఏసీలు పెట్టుకొని మైకుల్లో వాక్యం చెప్పేసి సమస్య వచ్చినప్పుడు క్రైస్తవుడికి నోరు విప్పకుండా, మెదలకుండా, కదలకుండా దున్నపోతుల్లాగా ఉంటారే, వాళ్ళది కాదు నిజమైన సేవ. మేము చేస్తున్న నిజమైన సేవ, క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ మేము చేస్తున్నాం. ఈరోజు మేము వాక్యం చెప్తాం, ప్రార్థనలు చేస్తాం, మా భక్తిని కాపాడుకుంటాం. సమాజంలో క్రైస్తవుల మీదే కాదు, హైందవుల మీద అయినా, ముస్లింల మీద అయినా, సాటి మనిషి మీద ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే గలం విప్పుతున్నాం. ఎందుకంటే క్రీస్తు రక్తంలో మేము కడగబడ్డం. క్రీస్తు రక్తంలో కడగబడిన ఏ ఒక్కడు కూడా బాధ్యత రహితంగా ఉండడు, సమాజం పట్ల బాధ్యతాయుక్తంగా ఉంటాడు. కాబట్టి అన్యాయాన్ని చూసి మేము మౌనంగా ఉండలేము. కాబట్టి ఆనాటి క్రైస్తవ మిషనరీ లాగా ఈరోజు మేము రోడ్డు మీదకి ఎక్కి అన్యాయాన్ని చూసి, అన్యాయాన్ని ప్రశ్నించి, నిలదీసి, పోరాడి వాటిని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి, ఎవరు నిజమైన సేవకులు చెప్పండి, మీరే చెప్పండి. మీ దగ్గర కానుకలు తీసుకొని, దశంభాగాలు తీసుకొని కోట్లు సంపాదించే వాళ్ళు సేవకుల? కుటుంబాలని పనంగా పెట్టి, పక్కన పెట్టి, త్యాగం చేసుకొని, ధైర్యం చేసుకొని, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నా సరే గుండె నిండా ధైర్యం నింపుకొని చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న ఆనాటి క్రైస్తవ మిషనరీ లాగా మేము గొప్ప వాళ్ళమా? మాది నిజమైన సేవ. క్రైస్తవ మిషనరీలు కూడా ఈనాటి సేవకుల్లాగా ప్రార్థన చేద్దాంలో దేవుడు చూసుకుంటాడని ఉంటే సతీ సహగమనం పోయేది కాదు, బాల్య వివాహాలు రద్దయ్యేవి కాదు, ఆడవాళ్లకు, మహిళలకు బ్యాంకులు వచ్చేవి కాదు, మహిళలకి గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజెస్ వచ్చేవి కాదు, ప్రింటింగ్ మిషన్ వచ్చేది కాదు. ఇవన్నీ కూడా సేవకు సంబంధించినవి కాదు, సమాజానికి సంబంధించిన, సమాజం పట్ల ఒక బాధ్యతని చూపించాయి ఇవన్నీ కూడా. ఒక్క సేవకుడు చెప్పండి, ఒక్క సేవకుడు పేరు చెప్పండి ఇలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఇప్పుడు చెప్పలేరు. ఎందుకంటే మీ సేవకులు ఇలా ఉండరు. నేను చెప్పనా? మేమున్నాం అలాగా, మేమున్నాం. మేము చేస్తుంది రాంగ్ అయితే ఆ రోజు క్రైస్తవ మిషనరీలు చేసింది కూడా రాంగే. వాళ్ళు చేసింది రైట్ అయితే ఈరోజు మేము చేస్తుంది కూడా రైటే. మీకు తెలుసా, శాసనసభలో మన క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఎంతోమంది భక్తులు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ముందుకు కొనసాగారు. మీకు తెలుసా విషయం? క్రైస్తవ సమాజం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవ భక్తులు ఎందరో ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో, శాసనసభలో అడుగు పెట్టారు. వాళ్ళకి తప్పు అనిపించలేదే? ఎక్కడి సార్ తప్పు? అసలైన రాజకీయం క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసింది. ఇది తెలుసా మీకు? అసెంబ్లీలో, పార్లమెంట్లో ఏం లేదు సార్ రాజకీయం, క్రైస్తవ సంఘాల్లో ఉంది సార్ రాజకీయం అంతా కూడా. వీలైతే అది ఆపటానికి ట్రై చేయండి. సెక్రటరీ, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సంఘ పెద్దలంటూ రాజకీయాన్ని సంఘంలోకి తీసుకొచ్చి కొట్టుకొని చచ్చిపోతున్నారు క్రైస్తవులు, పదవుల కోసం, పదవి వ్యామోహం కోసం. అది తప్పు. క్రైస్తవులకి ఎమ్మెల్యే, ఎంపీ ఉండాలంటే తప్పు కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? నిజమైన సేవ మేము చేస్తున్నాం, నిజమైన సేవ చేస్తున్నాం మేము. అభినయ్ దర్శన్ అని నేను సమాజంలోకి వెళ్ళిపోయాడు, ప్రజల్లోకి వెళ్ళిపోయాను. ప్రజల మనోభావాలను చూస్తున్నాను నేను. ప్రజలు పడుతున్న పాట్లు, కష్టాలు, శ్రమలు, సమస్యలు చూస్తున్నాను నేను. ఒక్కడి పేరు చెప్పండి, ఒక క్రైస్తవ నాయకుడి పేరు చెప్పండి, జనాల్లోకి వెళ్ళిపోయినాడు ఎవడో ఒక్కరి పేరు చెప్పండి, మీరు చెప్పగలరా? వెళ్ళరు, వెళ్ళలేరు, భయం. ఈరోజు నేను వెళ్తూనే ఉంటా. ఎందుకంటే ప్రజల ప్రేమకు అలవాటు పడిపోయాను. ఒక క్రైస్తవ మిషనరీ లాగా నేను కూడా జనం కోసం బతకడానికి, జనం కోసం చచ్చిపోవడానికి సిద్ధమైపోయాను. ప్రతిరోజు నా జీవితంలో ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ, రక్షణ అనుభవాన్ని కాపాడుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, పాపానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, అలాగే సమాజం పట్ల క్రీస్తు రక్తంలో కడగబడిన నేను బాధ్యతగా ఉండాలి, బాధ్యత రహితంగా ఉండకూడదు, ప్రశ్నించాలి. ఆనాడు విలియం కేరీ లాగా క్రిస్టియన్ మిషనరీస్ ఎలాగైతే పోరాడారో అలాగ పోరాడాలి. ఇది నా బాధ్యత, సమాజం పట్ల దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని నేను వెళ్తున్నానే. ఇదే రైట్ వే. దిస్ ఈజ్ ద రైట్ వే. దిస్ ఈజ్ ద ట్రూ మినిస్ట్రీ. ఇది నిజమైనటువంటి సేవ. ఇది నిజమైనటువంటి సేవ. ఏం తెలుసు మీకు? మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియనటువంటి మాటలు, అరకొర జ్ఞానంతో బైబిల్ చదివి చావరు మీరు. బైబిల్లో ఉన్న విషయాలు ఏవి తెలియదు మీకు.
రాజకీయం తప్పు, ఎమ్మెల్యేగా క్రైస్తవుడికి ఎందుకు, క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకు? సిగ్గురాదా మీకు ఇంకా? వందల కొద్ది క్రైస్తవ సంఘాలు కూలుస్తుంటే మాట్లాడేవాడు లేక చచ్చిపోతున్నామే. క్రైస్తవ ఎమ్మెల్యే మనకు ఎందుకని మాట్లాడుతుంటే మీకు బుద్ధి ఉందనా లేదనాలా? ఇప్పటికైనా మార్పు పొందండి. హోప్ ఫర్ ద చేంజ్. మార్పు కోసం ఆలోచించండి. క్రైస్తవ మిషనరీల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు వాళ్ళు చేసిన సేవ, భారతదేశానికి మొట్టమొదట స్కూల్స్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలు. సువార్తలో భాగమ స్కూళ్ళు కాదు కదా. ఆ క్రైస్తవ మిషనరీలు తీసుకొచ్చినటువంటి పాఠశాలలో మన పితరులు, మన పూర్వీకులు, హైందవులు, ముస్లింలు, నాస్తికులు ఎందరో క్రైస్తవ మిషనరీలు ప్రారంభించిన స్కూల్స్లో చదివారు సార్. భారతదేశానికి స్కూల్స్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలు సార్. ఇది స్వార్థ కాదే, ఇది సమాజం పట్ల బాధ్యత. హాస్పిటల్స్ తీసుకొచ్చింది భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు సార్. క్రైస్తవులు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తామని బోర్డులు పెట్టుకుని కూర్చోలేదే. ప్రతి ఒక్కడికి, కులానికి, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేశారే. అది సార్ సువార్త అంటే. సువార్త అంటే వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు. సేవ అంటే క్రైస్తవులకు మాత్రమే సంఘాల్లో వాక్యం బోధించడం కాదు, సమాజం పట్ల బాధ్యతను కూడా కలిగి ఉండటం, అన్యాయం జరుగుతూ ప్రశ్నించటం, అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వటం, క్రియల ద్వారా క్రీస్తును ప్రకటించటం అంటే వీటన్నిటినీ ఈరోజు మేము చేస్తున్నాం. భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు ఎన్నో చేశారు. భారతదేశం అభివృద్ధి కోసం క్రైస్తవ మిషనరీస్ ఎంతో పాటుపడ్డారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. భారతదేశం ఈరోజు అభివృద్ధికి కారణం క్రైస్తవులే. అయితే ఈరోజు ఆ క్రైస్తవుడు అసెంబ్లీకి వెళ్ళకూడదు అంటారా మీరు? ఇంత అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి క్రైస్తవుడు భారతదేశానికి ఎమ్మెల్యే అవ్వకూడదా? ఎంపీ అవ్వకూడదా? ఇది తప్ప? నేను ఫైనల్ ఓటు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. రాజకీయం తప్పైతే ఓటేయడం కూడా తప్పే. నేను రాజకీయం వదిలేయటానికి రెడీ. రాజకీయానికి గుడ్ బై. మీరు ఓట్లు వేయటానికి గుడ్ బై చెప్తారా? భారతదేశ పౌరసత్వ హక్కుని మీరు వదులుకుంటానంటే నేను రాజకీయంలో నుంచి వెనక్కి తప్పుకుంటా. గుడ్ బై రాజకీయాలు, ఎంట్రీ టు సువార్త. నేను రెడీ. మీరు రెడీనా? రాజకీయంలోకి అడుగు పెట్టకుండా రాజకీయంకు దూరంగా బతుకుతా. రాజకీయం పాపం, క్రైస్తవుడికి రాజకీయం ఎందుకని మీరు అన్నారు కాబట్టి మీ మాటను నేను గౌరవిస్తాను. ఆ మాటను మీరు గౌరవించి రాజకీయాల్లో పోటీ చేసే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సర్పంచ్లకి, ఎంపీడీసీలకి, జెడ్పీటీసీలకి ఓట్లు వేయటం మానేస్తారా? పాపం కదా రాజకీయం అంటే. ఎందుకు వేస్తున్నారు ఓటు? మీరు మానేస్తానంటే నేను రాజకీయం మాట్లాడడానికి రెడీ. డిసైడ్ చేసుకొని చెప్పండి. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి చచ్చే వరకు అర్థం కాదు. మిడిమిడి జ్ఞానంతో బతకండి. హాఫ్ నాలెడ్జ్తో పుట్టినోళ్ళు హాఫ్ నాలెడ్జ్గా పెరిగారు, హాఫ్ నాలెడ్జ్తో చచ్చిపోతారు. అంతే. మనం ఏం చేయలేము. ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను.